ఏమీ డబ్బు ఇవ్వలేదు. మరి దేని చేత మనము కొనబడ్డాము అంటే కింద రాయబడి చూడండి, అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తం అనగా ఏమని రాయబడింది ఇక్కడండి? క్షయమైనటువంటి వస్తువుల చేత, అది వెండి కావచ్చు, బంగారము కావచ్చు. నయమైతే తనకున్నటువంటి బాక్యమైనటువంటి రోగమునకు స్వస్థత కలుగుట నిమిత్తమై మరి 240 కిలోల వెండి, 1,20,000 విలువ చేసేటువంటి బంగారము, 10 దుస్తుల బట్టలతో స్వస్థత కొనవచ్చని భావించాడు. కానీ పాపం అనేటువంటి ఈ రోగాన్ని కొనుక్కోవడానికి ప్రభునందు పిల్లారా, ఈ రోగము పోవడానికై ఏ డబ్బుతో అవసరం లేదండి. అదే అన్నాడు పేతురు. వెండి కానీ బంగారము కానీ అటువంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మనము విమోచించబడలేదు. మనం ఈరోజు విమోచించబడ్డామంటే కనబడేటువంటి ఆ వస్తువుల చేత కాదు. చూడండి ఇక్కడ రాయబడింది, వేటి చేత? అమూల్యమైన రక్తము చేత.